సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు, ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు బుద్ధిగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే గాని చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. రా, నా కూతురు కారులోనే ఉంది. రా, ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేసావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్, వేసేంట్రా వాడిని.
మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్నెక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే, పాపం సుసి. తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసి నమ్మింది. నేను సుసీని వదులుకోలేను. తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసి, నీకోసం తప్పకుండా వస్తాను. నువ్వనేది బాలు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్, మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పడటం, ఇవన్నీ దానికి ఏమీ గుర్తులేవురా. ఆ వెధవకి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి వెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 years గుర్తుకొచ్చుంటుంది. నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా. వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు. నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ అని నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండూ ఒక్కటే. ఓం శతమానం భవతి శతాజ పురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం భగపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు సర్వాభీష్ట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణలు చేసొస్తానన్నా. రేవతి, హాయ్. రండి వెళ్దాం.
ఆ రోజు అంత ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుందో చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటూ, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటూ గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు వచ్చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుసీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంత నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్ కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना? मालूम नहीं. హాయ్ హాయ్ हाय హాయ్ రా. डिड यू गिव इट टू सुशी? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేట్ అయినా ఎవరా? చెప్తానుండు. ఇవ్వయా. హే వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. హే ఓ కూల్ 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 కూల్. ఏంటిది? గివ్ యు హ్యాండ్ సుశీ, సుశీ. చేయి చాపు. Come on, give your hand. సుశీ సుశీ Give your ఏం చాపు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? తెలీదు. నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ. బి అంటే బాలు, నా పేరు. ఏయ్, నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా? ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు సుశీ. షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి సుశీ. ఏయ్, నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా? వెళ్ళిపో. సుశీ, సుశీ, ఒక్క నిమిషం ఆగు సుశీ. ఆగు సుశీ. ఏయ్ సుశీ, నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? పో. సుశీ, ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుశీ. నేను పిచ్చోడ్ని కాదు సుశీ. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుశీ, భయపడకుండా రా సుశీ. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో. తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో, నీకు తెలియదని నాకు తెలుసు సుశీ. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుశీ. నువ్వు నేను లవ్ చేసుకున్నావు. నిజంగా నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుశీ? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా?
చంపని చెప్పు. సుసి సుసి సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి. నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి. అది మర్చిపోయేటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. లేపేంట్రా వాణ్ణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నాను, నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, ఆగు. సుసి, అతను వదిలేయండి నాన్న, ప్లీజ్. సుసి, సుసి. పద పెడదాం.